వాట్ టైమింగ్. చిన్నోడు వచ్చేసాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి సాదర స్వాగతం, సుస్వాగతం. మహేష్ బాబు గారు వచ్చారు అని మేము విడిగా చెప్పక్కర్లేదు. వారు వస్తుంటేనే ఆ ఆరా మీకు అలా తెలిసిపోతూ ఉంటుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ అండ్ వైబ్రేషన్స్ అలా వచ్చేస్తూ ఉంటాయి. జై మహిష్మదేవి. మహిష్మతి సామ్రాజ్యం నుంచి ఎవరో వచ్చారు, జాగ్రత్తగా ఉండండి అందరూ. A very big and warm welcome to Rana Daggubati garu. స్వాగతం, సుస్వాగతం. ఇన్ఫాక్ట్ చక్కటి సెల్ఫీ ఉంది తంది నాది రిక్షాలో. మీ ఆయన కూడా ఉన్నారు, మీ ఆయన ముగ్గురు ఉన్నారు. అవును. How is that boy? Still a boy to you? ఆయన పాపం మా ఇద్దరి మధ్యలో అలా కుంగిపోయిన జగపతి బాబు గారు ఆయన మీద పడిపోయి ట్వీట్ సెల్ఫీ తీస్తున్న నేను, రిక్షాలో నుంచి బయట ఆల్మోస్ట్ పడిపోతున్న రాజీవ్ అనుకున్నావు, కానీ అతను అలౌ చేయలేదు. లేక తొక్కి చేసేవాడు. సూపర్ యాక్టర్, సూపర్ ఇంటెన్సిటీ, సూపర్ డాన్స్ అండ్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి వెరీ వెరీ వార్మ్ వెల్కమ్. 14 రీల్స్ సంస్థ మీద ఉండే అభిమానంతో, అలాగే నానిని, మెహరీన్ని and the whole team ని విష్ చేయడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మహేష్ బాబు గారికి వెరీ 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 వార్మ్ వెల్కమ్ ఫ్రమ్ ఆల్ యువర్ ఫ్యాన్స్. ఓకే, కృష్ణ గారి వీర ప్రేమ గాథ ఆడియో సిడి లాంచ్ అవబోతోంది. ఇప్పటి వరకు గన్తో లాంచ్ చేశారు మహేష్ గారు. మహేష్ గారు మాట్లాడతారా? బాగుండండి. నాని కూడా మాట్లాడతారు, ఉండండి. యాక్చువల్లీ ప్రతి సాంగ్ మనం గన్తో లాంచ్ చేశాం కదా, కానీ గన్లో బుల్లెట్స్ అయిపోయాయి. సో మహేష్ గారు ఒకసారి మీరు ఇక్కడికి వచ్చి ఓకే, మీ ఫీలింగ్ ఏంటో నాకు అర్థమవుతుంది. మీరందరూ ఇంత దగ్గరగా చూడాలనుకుంటున్నారు కదా. ఓకే, మహేష్ గారు గన్లో బుల్లెట్స్ అయిపోయాయి కాబట్టి మీరు ఒక స్మైల్ విసిరితే సిడీ లాంచ్ అయిపోతుంది. ఇంకొంచెం 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 ఇంకొంచెం. എന്റെ മോള് മൂന്നാമത്തെ സിനിമയ്ക്ക് ഇത്ര നല്ല തെലുങ്ക് സംസാരിക്കാൻ തുടങ്ങി. അയ്യോ ചേച്ചി ചമ്മിക്കല്ലേ. സൂപ്പർ അനുപമ, you really spoke very well. Thank you so much. Thank you. Waiting to see you in Satamanam Bhavati. Thank you. రాజ్ ఒక క్వశ్చన్. ఈ సినిమా 3 జనరేషన్స్ మీద బేస్ చేసుకొని, అలాగే పెళ్ళి అనేది లైఫ్లో ఎంత ఇంపార్టెంటో దాని మీద బేస్ చేసుకొని రన్ అవుతుంది కాబట్టి మీకు ఇప్పట్లో ఏమైనా ఆలోచనలు ఉన్నాయా మ్యారేజ్ చేసుకునే? యాక్చువల్లీ మీరు అనుకునే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మ్యారేజ్ అండ్ ఇట్స్ అబౌట్ ఫ్యామిలీ. దేర్ ఇస్ అ లాట్ మోర్ ఇన్ దిస్ ఫిల్మ్. దేర్ ఇస్ అ లాట్ మోర్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి. చిన్న చిన్న ఎమోషన్స్ కానీ చాలా వాటికి ఇంపార్టెన్స్ ఉంది సినిమాలో. అండ్ మ్యారేజ్ నాకు ఇంకో 3 years దాకా ఆలోచన లేదు. అంటే మీకు పెళ్ళి ఉండకపోతే వెంటనే ఆలోచన ఉండేది, అయిపోయింది కదా. సో అంతే, ఆల్మోస్ట్. కాదు, యూ ఫెల్ ఇన్ లవ్ విత్ అనుపమ పరమేశ్వరన్ అన్నారు. బేసిక్గా ద క్యారెక్టర్ అండ్ ప్రేమం ద ఒరిజినల్, అది కూడా మెన్షన్ చేశాను అందుకే. థ్యాంక్ యూ రాజ్. విషింగ్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎప్పుడు జరిగితే అప్పుడు పడుంటుంది, పెట్టేసుకోండి. ఓకే రాజ్ మనం పెళ్లి గొడవలో పడి ఇలా ఒకసారి రండి. ఈ పెళ్ళి అనేది ఉంది కదా, పెళ్లిలో పడితే మనం మిగిలినవన్నీ మర్చిపోతాం అనడానికి ఇదే తార్కాణం. మీరు వచ్చింది సాంగ్ లాంచ్ చేయడానికి. తాతగారికి ఒక స్పెషల్ విషెస్ ఇందాక వంశీ గారు ఆల్రెడీ రివీల్ చేసేసారు తాతగారి గురించి. ఇక ఇందులో దాచిపెట్టడానికి ఏం లేదు. దిల్ రాజు గారు తాతగారు, ఇది ఇట్స్ అ మెడికల్ మిరకిల్. ఇట్స్ అన్బిలీవబుల్ యాక్చువల్లీ, బట్ ఇట్ ఈస్ ట్రూ యాక్చువల్లీ. సో ఆరష్ చెప్తున్నాడు, హ్యాపీ బర్త్డే తాతయ్య, కానీ నేను చిన్నోడిని కదా రాలేకపోతున్నాను, అందుకనే వీ హ్యావ్ అ సర్ప్రైజ్ కేక్ కటింగ్ ఫర్ యూ. వన్ క్వశ్చన్, అఖిల్ పెళ్ళైపోతుంది, మరి నిఖిల్ పెళ్ళెప్పుడు? అఖిల్కి అందమైన లక్షణమైన లవ్ చేసే అమ్మాయి దొరికింది కాబట్టి తనకి పెళ్లి జరిగిపోతుంది. నాకు దొరికినప్పుడు నేను చేసుకుంటా. ఎంతమంది అమ్మాయిలు ఫ్రీగా తిరుగుతున్నారు తెలుసా?
సినిమాల్లో బిజీగా ఉన్నారు, ఐ అండర్స్టాండ్. ఓకే నిఖిల్, విషింగ్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఎప్పుడైతే అప్పుడు. థ్యాంక్ యూ. పడేసి ఉంచండి, ఇట్ విల్ బి యూస్ఫుల్ సమ్వేర్. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. బ్రహ్మాజీ గారి లవ్ స్టోరీ ఏంటో తెలుసుకోవాలని ఇక్కడ ఆరాటపడే చాలా మంది ఉన్నారు కదా. ఎస్, బ్రహ్మాజీ గారి లవ్ స్టోరీ ఏంటి అంటే మీ స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో మీ లవ్ స్టోరీలు ప్రాంప్ట్ చేయకూడదు. ఓకే, ఇది కాపీ కొట్టి రాసే ఎగ్జామ్ కాదు. టీచర్, మీరు ఇలా మమ్మల్ని ఏడిపించిన పద్ధతి గారు టీచర్. నాకు టీచర్లు అంటే బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఓకే, సో ఏం జరిగింది? ఈ సినిమాలో కూడా ఒక లెక్చరర్ ఉంది, ఆవిడకి కూడా లైన్ వేయలేదు కానీ లైన్ ఎలా వేయాలో కూడా చెప్పాను. లైన్ వేయించాను దగ్గరుండి. నాకు సినిమా అంటే బాగా ఇష్టం, సినిమా అంటే లవ్. వెరీ డిప్లొమాటిక్ ఆన్సర్ అండి. అంటే మీరు మీ చిన్నతనంలో, మీ కాలేజ్ డేస్లో ఎవరిని ప్రేమించలేదు అంటున్నారు. నా బదులు శ్రీనివాస్ రెడ్డి గారు ఆన్సర్ ఇస్తారు. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. అదే అండి, అంటే సినిమా అంటే లవ్ అన్నాడు కదా, చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో పోస్టర్ని లవ్ చేశాడు. డిగ్రీకి వచ్చాక సినిమా చూసి సినిమాని ప్రేమించాడు. ఆ తర్వాత సినిమా యాక్టర్లు ప్రేమించాడు, దాంతో యాక్టర్ అయిపోయాడు. ఏంటండి ఇది? పోస్టర్ని ప్రేమించాడు, మాస్టర్ని ప్రేమించాడు. ఓకే, ఫైనలీ మీరు చెప్పరు. ఏం చెప్పాలండి? మేము వినాలనుకుంటున్నది ఏంటి? మీ ప్రేమ కథ. చాలామంది నాలో చేసిన చాలా ప్రేమ కథలు ఉన్నాయి. ఆ ఇన్స్పిరేషన్తోనే యాక్చువల్గా మలయాళం డైరెక్టర్కి నేను కథ చెప్పాను, దాంతోనే ప్రేమను మలయాళం సినిమా తీశారు. అది మీకు అందరికీ తెలియని సీక్రెట్ అది. సో ఇది నా లైఫ్ స్టోరీ ఇంచుమించుగా. కాస్ట్యూమ్ ప్రిపరేషన్ మాత్రమే అనుకున్నాను, ఇవాళ స్పీచ్ ప్రిపరేషన్ కూడా ఇంత ఉండిందని ఇప్పుడే అర్థమైంది. ఎవరి జాగ్వార్, ఆ మాస్క్ వెనకాల రహస్యం ఏమిటి, ఎవరితో పోటీ పడుతున్నాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం సినిమా వరకు వెయిట్ చేయాల్సిందే. విజేంద్ర ప్రసాద్ గారు కానీ, మాదేవ్ గారు కానీ ఎవ్వరూ మనకి స్టోరీలో ఇంచు కూడా రివీల్ చేయరమ్మా. మరి నెక్స్ట్ సాంగ్ రివీల్ చేయడానికి అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానించేద్దాము. నిర్మాత శ్రీ అశోక్ కుమార్ గారిని, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ రఘురామ్ రాజు గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తూ, సినిమాని అప్రతిహతంగా కొన్ని సంవత్సరాల నుంచి తన కామెడీతో ఏలుతున్న రాజు బ్రహ్మానందం గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. Yeah, he's the man, the Wonder Man, the one and only బ్రహ్మానందం గారు. డైలాగ్ అక్కర్లేదు, సైలెంట్ గా ఉండి కూడా వైలెంట్ గా నవ్వించగలిగినటువంటి వన్ అండ్ ఓన్లీ బ్రహ్మానందం గారికి స్వాగతం. జాగ్వార్ సినిమాలో కూడా బ్రహ్మానందం గారు ఒక వినూత్నమైన క్యారెక్టర్లో మనకు కనిపించబోతున్నారు. బ్రహ్మానందం గారు కంటి చూపుతో కాదు, వేలుతో, సైగలతో త్యాగశీలని కూడా అనిపించారు. అమ్మ మైక్తో మాట్లాడి వెళ్ళిపోదామనే మనం అప్పుడే బ్రహ్మానందం గారికి పంపించాలనుకుంటున్నావా? ఓకే, సో అశోక్ కుమార్ గారు మాట్లాడతారు, ముందు వారి విషెస్ చెప్తారు. జస్ట్ ఇప్పుడే బ్రహ్మానందం గారు మాట్లాడను, నేను లాస్ట్లో మాట్లాడతానని చెప్పడం జరిగింది. సో రఘురామ్ రాజు గారు మాట్లాడతారు. మీరు అక్కర్లేదండి, చాలా హింస పెట్టింది సార్. బ్రహ్మానందం గారు వెళ్లే ముందు ఒక్క సెల్ఫీ మీతో. ప్లీజ్, మీరు లాంచ్ చేస్తుంది సెల్ఫీ సాంగ్, అందుకని. అంటే ఇలా కాకుండా మనం అందరితో కలిసి దిగాలంటే ఒకసారి ఇలా తిరిగితే ఎలాగైనా మిమ్మల్ని గుర్తుపడతారు వెనక నుంచి కూడా. సుకుమార్ గారు, యు ఆర్ వాంటెడ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. డైరెక్టర్కి ప్రేమతో. సుకుమార్ గారు, ప్రకాష్ రాజ్ గారు యాజ్ అ డైరెక్టర్ ఇప్పుడు డైరెక్టర్స్ అందరికీ బాగా కాంపిటీషన్ అయిపోతారంటారా? డెఫినెట్గా అండి, ఎందుకంటే నేను సాధారణంగా నా సినిమాలు చూస్తే కనుక సీనియర్ ఆర్టిస్టులు ఎవరు ఉండరు. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ అనేవాడు ఏదో ఒక సినిమా చేస్తుంటాడు, బట్ సీనియర్ ఆర్టిస్టులు
చాలా సినిమాలు చేసి వస్తుంటారు ఇలా జరుగుతుంది కదా. ప్లానే ఉన్నట్టు ఉందండి. అవును. అందుకనే కొంచెం లేట్గా డైరెక్షన్ స్టార్ట్ చేశారు. మీ అందరి స్టైల్స్ అన్ని తీసుకొని తీసుకుంటారని కాదు నేను అనేది, చూసి ఇది కాదు అని కూడా వేరే చేయొచ్చు కదా. రైట్ మస్ట్ బీ సంథింగ్ ఇన్ దిస్. ఓకే, ఇప్పుడు నా ఎమోషన్ 0. మీరు మాట్లాడేయచ్చు. అది ముందు మీ గురించి మాట చెప్పాలండి. ఎంత దారుణం అసలు. తిట్టేదైతే ఏంటంటే చిన్న విషయం మైక్ ఆఫ్ తెలిసాలి. చేసేస్తాను. ఓకేనా? తిట్టేదైతే మైక్ ఆఫ్ ఓకే అయితే సరే. ఇంకా చూడాలనిపించేటువంటి జనతా గ్యారేజ్ సాంగ్స్, అదే స్పెషాలిటీ ఆఫ్ జనతా గ్యారేజ్. ఇచ్చట అన్ని రిపేర్లు చెయ్యబడు. ఓకే, మరికొన్ని షీల్డ్స్ కన్నా ముందు మన సాయి కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. సాయి కుమార్ గారు ఈ సినిమాలో ఒక మంచి పాత్ర పోషించారు. పోలీస్ సాయి గారికి స్వాగతం. సివి మోహన్ గారు టు ప్లీజ్ ప్రెజెంట్. ఓకే, దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టా. సాయి గారు అలా కాదు, మేము ఎన్టీఆర్ స్టెప్ మీరు వేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హీఈస్ ఆన్ ద వే. ఎవరు స్క్రీన్ మీద కనిపిస్తే పిల్లలు ఏడుపులు ఆపేసి ఆ స్క్రీన్ వైపు అలా సొట్టబుగ్గల్ని చూస్తూ ఉండిపోతారో, ఎవరు స్క్రీన్ మీద కనిపిస్తే గొడవ పడుతున్నటువంటి మొగుడు పెళ్ళాలే ఇంకా చాలే చూడు అనేస్తారు, ఎవరు కొన్ని సంవత్సరాల నుంచి మన అందరి మనసుల్లో నవ్వుల్ని పూయిస్తున్నారో, ఎవరు కమీడియన్గానే కాకుండా హీరోగా కూడా మనల్ని అలరిస్తున్నారో, ఎవరు వెండి తెర మీద కాకుండా యాంకరింగ్లో కూడా రాణిస్తున్నారో, ఎవరు గేమ్ షోస్లోనే కాకుండా, అయ్యో వచ్చేసారా, ఇంకా కొంచెం చెప్దాం అనుకున్నాను, ద వన్ అండ్ ఓన్లీ నవ్వులు పూయించే మన అలీ గారు. బలవంతుడు బలహీనుడిని భయపెట్టి జీవించడం ఆనవాయితీగా వస్తోంది. ఫర్ అ చేంజ్ బలహీనుడి పక్కన ఒక బలం ఉంది. ఈ డైలాగ్ అలా వాయిస్ ఓవర్లో వచ్చేయగానే ఆ టీజర్కి విపరీతమైనటువంటి లైకులు వచ్చేసాయి. మరి ఈ బలహీనురాలికి కూడా ఒక బలం ఉంది. నా బలం ఈ సినిమాలో ఒక బలంగా కనిపిస్తుంది. ఆ బలాన్ని స్టేజ్ మీదకి పిలుస్తున్నాను. ఇన్వైటింగ్ రాజీవ్ కనకాల. ఎన్టీఆర్ అండ్ రాజీవ్ కనకాల కాంబినేషన్ అంటే స్టూడెంట్ నంబర్ 1, ఆది, అశోక్, యమదొంగ, నాన్నకి ప్రేమతో, జనతా గ్యారేజ్. ఏమంటారు? చూసారా ఒక బలహీనుడి పక్కన బలవంతురాలు ఎలా ఉందో, రెండో మైక్ కూడా ఇచ్చింది. కాలగమనంలో జరిగినటువంటి అనేకానక మార్పులకి నేను సాక్షి అవడం నాకు చాలా ఆనందం కలిగిస్తోంది. తోలుబొమ్మలాట, నాటకాలు, ఫీచర్ ఫిల్మ్స్ ఇవన్నీ చూసుకుంటూ వచ్చిన నాకు ఆ తర్వాత దూరదర్శన్, శాటిలైట్ ఛానల్స్ అండ్ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్. దిస్ ఇస్ నాట్ అ షార్ట్ ఫిల్మ్, దిస్ ఇస్ నాట్ అ ఫీచర్ ఫిల్మ్, దిస్ ఇస్ అ మిడిల్ ఫిల్మ్. మిడిల్ ఫిల్మ్. ఎస్, మిడిల్ ఫిల్మ్. థ్యాంక్ యూ మిత్రమా. ఐ యాక్టెడ్ ఇన్ మిడిల్ ఫిల్మ్ అంటే గలీజ్ ఉంటుంది అక్క, బయట చెప్పుకోనికి. నువ్వు చెప్పకు బయటికి. ఓకే, మీ అండ్ శ్రీముఖి యాక్టెడ్ ఇన్ మిడిల్ ఫిల్మ్ అంటే ఇంకా చెప్పద్దు. యూ డోంట్ టెల్, పీపుల్ గెట్ టు నో అబౌట్ ఇట్. ఓకే, రాకేష్ డైరెక్టెడ్ ది మిడిల్ ఫిల్మ్. నీకు ఏది కావాలో అది దొరికింది, వాడుకో. శ్రీముఖి, రవి బాగా చేశాడు. రవి, శ్రీముఖి బాగా చేసింది. అండ్ కార్తిక్స్ మ్యూజిక్ ఇస్ రియలీ వెరీ నైస్. రాకేష్ ఆల్రెడీ మా సినిమా అవార్డ్స్లో రాకేష్తో కలిసి వర్క్ చేశాం కాబట్టి వి నో రాకేష్ ఇస్ అ టాలెంట్. ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు గో అ వెరీ లాంగ్ వే. చాలా సైలెంట్గా కనిపిస్తున్నాడు కానీ ఈ షార్ట్ ఫిల్మ్స్ నుంచి మెల్లిగా ఫీచర్ ఫిల్మ్స్లోకి వచ్చేస్తాడు రాకేష్. పేరు ముందు CA పెట్టుకున్నాడు కానీ ఆడిటింగ్ వైపుకి వెళ్ళలేదు, ఇటు సిల్వర్ పెట్టుకున్నాడు అండ్ ఫిల్మ్ రంగంలోకి వచ్చాడు. డెఫినెట్లీ సిల్వర్ జూబ్లీ సినిమాలు తీస్తాడు అని ఆశిస్తున్నాము. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎప్పుడు ఎక్కిందో కానీ అప్పటి నుంచి అసలు దూసుకొని వెళుతూనే ఉంది. ఆ ఎక్స్ప్రెస్ అసలు ఆగటమే లేదు, ఆల్వేస్ ఆన్ ద రన్. ఎస్, అండ్ ఈ మధ్య డబ్బింగ్ కూడా అద్భుతంగా చెప్పేస్తోంది రకుల్.
షీ స్పీకింగ్ సచ్ బ్యూటిఫుల్ తెలుగు. సో ప్లీజ్ గో హెడ్. ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత తెలుగులోనే మాట్లాడాలి. హాయ్ వైజాగ్. అజ్ బాబాయ్ అసలు ఏం మాట్లాడుతుందండి అమ్మాయి? లర్న్ చేశాను. అసలు ఇప్పటి వరకు తెలుగు వచ్చేస్తుంది, నెక్స్ట్ ఈ ఆశలన్నీ కూడా పట్టుకొని మాట్లాడేస్తున్నామో అని కంగారేసేస్తుంది నాకు. మీరు మాట్లాడుతుంటే అందరూ ఎంత నిశ్శబ్దంగా విన్నారంటే రేపు రకుల్ మాట్లాడిన దాని మీద ఒక వ్యాసం రాయండి అంటే రాసేస్తారు. దే విల్ గెట్ ఆల్ 10 out of 10. దే వర్ లైక్ లిటరలీ ఆల్ ఇయర్స్ ఫర్ యూ కదా. సో థ్యాంక్ యూ సో మచ్ రకుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో యూ ఆల్వేస్ బీన్ లవ్లీ అండ్ ప్లెజర్ హ్యావింగ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.